అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రైతు భరోసా నిధులన్నీ కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఇప్పటి వరకు కూడా ఎవరికైతే జమ కాలేదో సో వారందరికీ కూడా జమ చేయబోతుందండి. అయితే ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతుందనమాట. అయితే జనవరి 26వ తేదీన తొలి విడత కింద రూ. 6,000 అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదండీ! రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి అందరికీ కూడా జమ కాలేదనమాట. సో, అక్కడ మనకి 3-4 ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా నిధుల కింద రూ. 6,000 అనేవి చమ చేయడం అయితే జరిగిందండి. ఎవరైతే అర్హులున్నారో అంటే ఎవరికైతే భూమి కలిగి ఉందో వారికండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి 4-10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి జమ చేయడానికైతే ఇప్పుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. వారికి రూ. 6,000 అనేవి అయితే నిధులన్నీ కూడా జమ చేయబోతుందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క తొలి విడత కింద దాదాపుగా 9,000 కోట్ల పైగా నిధులన్నీ కూడా కేటాయించడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అందులో భాగంగానే మనకి తొలి విడత కింద ఇప్పటివరకు 5,000 కోట్ల పైగా నిధులన్నీ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి 4,000 కోట్ల నిధులనేవి కూడా విడుదల కావాల్సి ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం రేపెల్లుల్లోగా ఈ యొక్క నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.